సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఓ ఉపాధ్యాయురాయలు శృంగార పాఠాలు వెల్లవిస్తూ చిన్నారి మనసుల్లో విషబీజాలు నాటుతుంది. పిల్లలను క్రమశిక్షణగా మెలచి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన ఆ ఉపాధ్యాయురాయలు తన బెడ్రూమ్ రహస్యాలను విద్యార్థులకు చెబుతూ పైశాచిక ఆనందం పొందుతుంది. ఆమెకి ముందు జరిపితే నేను పెట్రోల్ వేసుకొని మా బిడ్డలకి బాత్రూమ్ పోయినప్పుడు ఫోటోలు తీస్తుంది, ఫేస్బుక్ లో పెడుతుంది. ఆ ఒక టెన్త్ క్లాస్ మగబిడ్డని ఒక ఆడబిడ్డని ఎవరికి ఇక్కడ ఇష్టం లేదు. ఆమె ప్రవర్తన బాగుంటే ఇంత దూరం వెళ్ళొద్దు కదా సార్. అంతటితో ఆగక ఆ చిన్నారులను భయభ్రాంతులకు గురి చేస్తూ వారి తల్లిదండ్రుల బెడ్రూమ్ రహస్యాలను కూడా తెలుసుకుని తనకు చెప్పాలని బెదిరిస్తుంది. ఇటువంటి పైశాచిక సంఘటనలతో ఇదివరకే సస్పెండ్ అయిన ఆ ఉపాధ్యాయురాయలు సస్పెన్స్ ముగిశాక తిరిగి అదే పాఠశాలకు రావడంతో అక్కడ ఉన్న విద్యార్థులు ఆ టీచర్ మాకొద్దు అంటూ విద్యార్థుల తల్లిదండ్రులతో పాఠశాల ఎదుట ఆందోళన నిర్వహించారు. ఉపాధ్యాయ వృత్తికే కలంకం తెచ్చేలా సభ్య సమాజం తలదించుకునేలా చోటు చేసుకున్న ఈ సంఘటన అన్నమయ్య జిల్లా మదనపల్లిలో జరిగింది. ఇందుకు సంబంధించిన వివరాలను విద్యార్థులను తల్లిదండ్రులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆమెకి ముందు జరిపితే నేను పెట్రోల్ వేసుకొని మా బిడ్డలకి బాత్రూమ్ పోయినప్పుడు ఫోటోలు తీస్తుంది, ఫేస్బుక్ లో పెడుతుంది. ఆ ఒక టెన్త్ క్లాస్ మగబిడ్డని ఒక ఆడబిడ్డని ఎవరికి ఇక్కడ ఇష్టం లేదు. ఆమె ప్రవర్తన బాగుంటే ఇంత దూరం వెళ్ళొద్దు కదా సార్. అమ్మ చెప్పండి, ఏం జరిగింది అసలు? అందరికీ నమస్కారం సార్. మాది వచ్చి ఉర్దూ బాలాజీ నగర్ స్కూలు. మా పిల్లలు 10 సంవత్సరాల నుంచి ఈ స్కూల్లో చదువుతున్నారు. కానీ 2 సంవత్సరాల నుంచి మాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఈ మ్యాథ్స్ మేడం ఒకటి ఉంది. ఆ మ్యాథ్స్ మేడం వచ్చి పనికిరాని విషయాలన్నీ పిల్లోలకి చెప్తుంది. బెడ్రూమ్ విషయాలు, తన హస్బెండ్ గుడ్డలు తీసుకొని వస్తే, డబ్బులు తీసుకొని వస్తే అందరికీ పిల్లోలకి చూపిస్తుంది. ఇట్లా చేసుకోవాలా, అట్లా చేయాలా అంటారు. 2 సంవత్సరాల నుంచి మేము కష్టపడి విఆర్ఓ సారు, ఎమ్మెల్యే సారు అందరి దగ్గర పోయి ధర్నా చేసి ఈ మేడం రాకూడదు అని లెటర్ రాసేసి అంతా చేసినాము. కానీ మళ్ళీ 6 నెలలు అయింది అమ్మ నిలిపేసి మళ్ళీ ఇన్ఛార్జ్ తీసుకొని మళ్ళీ లెటర్ తీసుకొని ఈ రోజు జాయిన్ అవ్వాలని. ఇప్పుడు ఆ టీచర్ ఏం చేస్తుంది, పిల్లలతో ఏం చేస్తుంది, ఏం మాట్లాడిస్తుంది, ఏం నేర్పిస్తుంది చెప్పగలరా? చెప్తాం సార్. హస్బెండ్ దగ్గర ఇట్లా ఉండాలా బెడ్రూమ్ లో అని నేర్పిస్తుంది. మళ్ళీ స్కూల్లో వచ్చిందనుకో మగపిల్లోనికి ఆడపిల్లలకి పక్క నిలబెట్టి ఫోటోలు తీస్తుంది. ఆడపిల్లలు బాత్రూమ్కి వెళ్తే ఆమె సెల్ఫీలు తీసి వాట్సాప్ లో ఫేస్బుక్ లో వేరే వాళ్ళకి పంపిస్తుంది. అది మాకు నచ్చటం లేదు. డైరెక్ట్ మా పిల్లలతోనే చెప్తుంది, ఫ్రైడే వచ్చి మీకు అని యూనిఫామ్ కదా, లెగ్గీస్ వేసుకొని రండి, టాప్ వేసుకొని రండి, జీన్స్ వేసుకొని రండి, మేకప్ చేసుకొని రండి, గోరింటాస్ వేసుకోండి అంతా చేస్తుంది. కానీ మేము ఆ మేడం వద్దు అని చాలా మందికి చెప్పినాము. ఎన్నోసార్లు ధర్నా చేసినాము ఈ స్కూల్ ముందర. కానీ మళ్ళీ మేము వచ్చి జాయిన్ అవుతుంది. అందుకని మేము పేరెంట్స్ అంటే ఏం ఫిక్స్ అయినామంటే ఇక్కడ సూసైడ్ చేసుకునేంత వరకు మా మాట ఏ అధికారాలు పట్టించుకోరు, ఏ పెద్ద మనుషులు పట్టించుకోరు. ఈ విషయం జరిగి ఎన్ని రోజులు అవుతుంది? 2 సంవత్సరాల నుంచి మేము ఈ విషయం గురించి కొట్లాడుతానే ఉన్నాము. 2 సంవత్సరాల నుంచి పోరాడుతానే ఉన్నాము. ఇప్పుడు ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంది? ఇలాంటి ఆమెకి ఆ టీచర్ వద్దు అని రాసి ఇచ్చేసి ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకుంది. మళ్ళీ ఇన్ఛార్జ్ కొత్తగా ఎవరో వచ్చినారంట. ఆ సారు మళ్ళీ సిగ్నేచర్ పెట్టి మీరు వెళ్ళి స్కూల్లో జాయిన్ అయ్యండి అని చెప్పినారంట. అందుకని మేము మళ్ళీ ఇక్కడికి వచ్చి ధర్నా చేస్తున్నాం సార్. ఆ మేడం మాకు అవసరం లేదు. ఆ మేడం వచ్చిందనుకో ఏ సారు ఏ ప్రభుత్వం అయినా మేము తప్పు చేయలేదు సార్, మేము న్యాయంగానే అడుగుతున్నాము. మేము ఎవరికి భయపడము, న్యాయంగా అడుగుతున్నాము. మా పిల్లల భవిష్యత్తు కోసం 9th క్లాసు 10th క్లాసు 8th క్లాస్లో ఉండే పిల్లల్ని కొంతమందిని సెలెక్ట్ చేసుకొని పెద్ద ఆడపిల్లల్ని ఆమె టార్గెట్ చేసి వాళ్ళ ఇంటికి కూడా పిలుచుకొని పోతుంది. మాకు తెలియకుండా ఏమేమో చేస్తుంది ఆమె. ఏమన్నా చేస్తే ఏమన్నా అయితే మా పిల్లలకి ఎవరు బాధ్యత? ఇట్లా లేదు మామూలుగానే ఇంటికి తీసుకొని వెళ్ళిపోతుంది. ఇంట్లో పనులు చేస్తుంది. మీ అమ్మ నాన్న దగ్గర ఎట్లుంటారు మీరు? మీ అమ్మ నాన్న పనుకుంటారు కదా, మీ పక్కలో ఎట్లా పనుకుంటారు వాళ్ళు? మిమ్మల్ని పనుకోబెట్టుకుంటారా?
లేకుంటే మీరు సపరేట్గా ఉంటారా, మీ మమ్మీ వాళ్ళు సపరేట్గా పనుకుంటారా అని అన్ని విషయాలు చెప్తుంది. ఈ పెద్ద పిల్లలకి అట్లా విషయాలన్నీ చెబితే వాళ్ళు ఎట్లా ఉంటారు? అట్లయి కనీసం వచ్చి ఒక 4-5 మందికి పెళ్ళిళ్ళు కూడా చేసేసినారు. ఒక పాపకి బాగా ఇది చేసేసి ఆ పాపకి వెంటనే పెళ్లి కూడా చేసేసినారు. ఇట్లయితే చెడిపోతుంది పాప. నలుగురికి అయిపోయింది. లేదు ఇమ్మ ఇట్లా చేసిన కోసము వాళ్ళ మైండ్ సెట్ మారిపి 4 పిల్లలకి పేరెంట్స్ పెళ్లి చేసేసినారు. జరుగుతుంది కదా. ఇప్పుడు తల్లిదండ్రులు తెలిసింది, ఇక్కడున్న ఉపాధ్యాయులకు ఆ విషయం తెలియలేదు. అందరికీ తెలుసు, ఉపాధ్యాయులకు కూడా తెలుసు. వాళ్ళు కూడా భయపడుతున్నారు ఆమెకి చూసి. ఆమె ఏమేమో చేస్తుంది, మంత్రాలు మాయాలంతా చేస్తుంది, నిమ్మకాయలు తెస్తుంది, ముగ్గులన్నీ వేస్తుంది. ఆమె అంతా మేము చూసినాం క్లారిటీగా. ఎంత ఉంటుంది ఆమె వయసు? 45 అట్లా ఉంటుంది, 40-45 ఉంటుంది. పెళ్ళయింది, 2 కూతుర్లు కూడా అన్నారు ఆమె. ఈ ఊరే, ఇక్కడే మా వీధిలోనే ఉంది ఆమె. అట్లా పోవాలంటే కూడా మాకు భయం వేస్తుంది సార్. పిల్లలు వాళ్ళ ఇంటి ముందర నుంచే రావాలా, పిల్లలకి ఏమైనా చేస్తుందని అది కూడా భయమే మాకు. ఇప్పుడు నేను సడన్ గా వచ్చాను, మీరు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేస్తున్నారు. ఏం కారణం ఏమిటి? బెడ్రూమ్ లో విషయాలు పిల్లలకి 10వ క్లాస్ చదివే వాళ్ళ పిల్లలకి ఎంత ఏం చేస్తుంది, బెడ్రూమ్ లో వాళ్ళ ఇంటి ఆయన ఏమేమి చెప్పేది, అవి ఏం చేసేది, అవన్నీ పిల్లలకి అంతా ఇచ్చేస్తుంది. మళ్ళీ వచ్చి చదువు పాఠాలు చెప్పండి మేడం, ఏమన్నా ఇది కొంచెం తప్పు ఉంది మేడం అని లేదు చెప్పి అడిగితే పిల్లలకి వాతలు వచ్చినట్లు కట్టి తీసుకొని కొట్టేస్తుంది. మీరేం చదువుతా అనేది మీ అమ్మ మీ నాయనకి చెప్తారా? మాకేం భయం లేదు, మాకు ఎంతో మంది ఉన్నారు, మాకు ఎంతో తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఏమి ఎక్కడికైనా పోతాము, ఏడైనా కొట్టిచ్చేస్తాం మీకు అని చెప్పి ఇట్లా వార్నింగ్లు చాలా ఇచ్చింది. ఆమె మాకు వద్దు అని మేము కలెక్టర్కి ఇచ్చినాము, పై అధికారులు అందరికీ ఇచ్చినాము. వాళ్ళు ఎవరు మాకు పట్టించుకోలేదు. ఈ ఎమ్మెల్యే, ఇప్పుడు ఉండే ఎమ్మెల్యే అయితే ఆయన దగ్గర ఎన్నోసార్లు మేము పోయి కాలు పట్టుకున్నాం. సార్ మా పరిస్థితి ఇట్లా అయింది, మా పిల్లల పరిస్థితి ఇట్లా అయింది అంటే మీ సమస్యలు ఏమన్నా ఉంటే ఆ మేడం దగ్గర లెటర్ ఎత్తుకొని రాండి, ఆ లెటర్ తీసుకొని నేను చూసి చెప్తానన్నాడు. అంటే మీరు ఆ సమస్యను ఏ విధంగా వివరించారు వాళ్ళకి, ఎమ్మెల్యే గారు? అదే ఇది చెప్తానమ్మే, డీటెయిల్ ఎట్లా జరిగింది అట్లే విషయాలు ఆయనకు కూడా చెప్పినాం, ఆమెకు కూడా చెప్పినాము. ఆయన ఏం చేసినాడు, తీసుకున్నారు లెటర్. సరే మా నేను ఇది పద్దన్నే చెప్తాను, 2 వారాల తర్వాత ఒక గ్యాప్ ఇండి మాకు అని చెప్పినాడు ఇంజనీర్ సార్. సరే అని మేము వచ్చినాము. మళ్ళీ 2 రోజుల తర్వాత పోతే ఆయన అదే మాట అన్నాడు, పోయి ఏమన్నా చేసుకొని నాకు సంబంధం లేదు అని చెప్పినాడు. ఇప్పుడు మా మాట మీద వచ్చినాడు, మేము వచ్చేసినాము. ఇది జరిగి 1 సంవత్సరం అయింది. మా పిల్లలకు బెదిరించేస్తుంది, మా పిల్లలు వచ్చి మాకు చెప్పరు. మళ్ళీ బయట వాళ్ళు ఎవరన్నా ఒకరు వచ్చి చెప్తారు, అంకుల్ మీ కూతురికి ఇట్లా బెదిరించింది, మీ కొడుకు ఇట్లా బెదిరించినారు, ఆమె ఏమన్నా పాఠాలు చెప్పమంటే పాఠాలు చెప్పదు, కాలు మీద కాలు వేసుకొని ఊగించుకుంటుంది. మళ్ళీ వచ్చి గోరింటాకు 7 ఇంచి ఈడు పెట్టుకుంటారు, వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు రాసుకుంటారే, ఈడు రాసుకుంటుంది ఇట్లా ప్యాంట్లు వేసుకొని రాండి, ఇట్లా డ్రెస్సులు వేసుకొని రాండి, ఓని ఉండదు ఒళ్ళు మీద, ఇంటికి ఎరేసుకొని వస్తుంది. మేడం అదేనా పద్ధతిగా వచ్చేది? ఆమె హాఫ్ డ్రెస్ వేసుకొని వస్తుంది, డ్రెస్ సరిగా ఉండదు. ఆమె వచ్చేది హైట్ చెప్పులు వేసుకొని ఏదో ఇంజనీర్ మాదిరిగా వచ్చి పాఠాలు చెప్పేకి వస్తుంది. ఆ పిల్లలు ఏమన్నా పాఠాలు చెప్పినా కూడా అడిగినా కూడా ఒకరు కూడా చెప్పరు. बाथरूम में इसमें जाको माँ बाप को बोलने को गति है, एक बार से माँ बाप को बोले तो भी చుమరి లేతి హై మారుతి హై. మామూలుగా చదువు రాకపోతే కొట్టే టీచర్ ఉంటారు, మంచి వాళ్ళు ఉంటారు, ఈమె ఎందుకు ఇట్లా మిస్బిహేవ్ చేస్తుంది? ఏమో ఆయమ్మకి ఏమన్నా అది क्या तो भी जरूरत है क्या कि न तो उसे खुशी मिलती है क्या कि ऐसा लोकांग बच्चा ऐसा टिक टाक कर को ऐसा करे तो कदी के उसे क्या तो भी अच्छा ये होना के खातिर कर लेती है क्या कि वो अल्लाह कुछ मालूम है. जरूरत ही नहीं उन्हें ब्लैकमेल करती है न कुछ ना कोई स्कूल में न कोने. మేడం నమస్తే మేడం. మేడం యాక్చువల్గా 2 సంవత్సరాల క్రితము ఒక మేడం వల్ల ఒక పిల్లల పట్ల మిస్బిహేవ్ చేసింది. సో ఆమెను ఎట్లా తిరిగి సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేసిన తర్వాత మళ్ళీ ఇదే స్కూల్కి మళ్ళీ వస్తుంది. సో మీరు ఏమంటారు దాన్ని బట్టి? అసలు ఏం జరిగింది 2 సంవత్సరాల క్రితము, ఇప్పుడు మళ్ళీ ఆమె రావడానికి కారణం ఏంటి చెప్తారా? అదేమో సార్ నాకు ఆమె రావడానికేమో నాకు కారణం తెలీదు, కానీ పిల్లలు అందరూ చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. దానివల్ల ఇంకా పేరెంట్స్ టీచర్స్ ఇదే స్టూడెంట్స్కు న్యాయం జరగాల సార్. అంటే ఇప్పుడు అట్లా కంప్లైంట్ ఇచ్చినా కూడా టీచర్స్ని కూడా బెదిరిస్తుందంట, ఏదో నిమ్మకాయలు పూజలు చేసి ఏదో చేస్తా ఉన్నారంట సార్, చేస్తా ఉన్నారంట. అంటే మళ్ళీ తిరిగి వస్తుందంట, మీరేమంటారు దానికి? మళ్ళీ తిరిగి ఈ స్కూల్లో జాయిన్ అవుతుందని చెప్పి ఎవరికి ఇష్టం లేనప్పుడు రావడం మంచిది కాదు కదా సార్. ఎవరికి ఇక్కడ ఇష్టం లేదు, ఆమె ప్రవర్తన బాగుంటే ఇంత దూరం వెళ్ళదు కదా సార్.